వసుదేవసుతం సుతం దేవం దేవం కంసచాణూరమర్దనం కంసచాణూరమర్ధనం దేవకీ దేవకీ పరమానందం పరమానందం కృష్ణం కృష్ణం వందే వందే జగద్గురు జగద్గురుం శ్రీకృష్ణం శ్రీకృష్ణం వందే వందే జగద్గురు జగద్గురుం సర్వం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీకృష్ణార్పణమస్తు. థ్యాంక్ యూ సార్. నిన్న మనం 26 శ్లోకంలో ఈ కామ క్రోధాదులు లేకుండా ఉండేవాళ్ళు, మనోనిగ్రహం ఉన్నవాళ్ళు, ఆత్మతత్వాన్ని తెలిసిన వాళ్ళు, ప్రయత్నం చేసే వాళ్ళకి ఈ బ్రహ్మయుజ్యము, బ్రహ్మ సాయుధ్యము అంటే బ్రహ్మలో కలిసిపోయేటువంటి, ఆ బ్రహ్మలో కలిసిపోయేటువంటి మోక్షము, బ్రహ్మానందము, ఇవన్నీ మనకి శరీరం ఉన్నా లేకపోయినా ఎక్కడున్నా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది, మనకి కలుస్తుంది, మనం కలిసిపోతాము అని చెప్పి మనకి నేను 26 శ్లోకంలో క్లుప్తంగా. దీంట్లో ముఖ్యమైనవి కొన్ని ప్రశ్నలు మనకున్నాయి. ఇందులో ఏంటి? కామక్రోధాలను తొలగించుకోవడం. ప్రతి శ్లోకంలోనూ కామక్రోధాలు ఎందుకు చెప్తారు అంటే, మనకున్న అరిషడ్ వర్గాల్లో ఈ ఆరిట్లో మనం తప్పించుకోలేంది, లేకపోతే అత్యంత తీవ్రమైన ప్రయత్నం చేసి మనం బయటికి రావాల్సింది ఏంటంటే కామక్రోధ. ఇవి రెండు మనం వదలవు. కోరికలు, కోపం. కోపం అనేది మనం చూసాం, మహా ఋషులకు కూడా కోపం వచ్చింది. వాళ్ళకి కోపంలో ఎన్నెన్నో వాళ్ళు తప్పులు చేయటం, లేకపోతే అనవసరమైన చోట శాపాలు ఇవ్వటం, లేకపోతే ఏదో దానికి కష్టాలు ఇవ్వడం, ఇంకొకరిని ఇబ్బంది పెట్టడం, రకరకాలుగా చేశారు. ముఖ్యంగా మనకు దాంట్లో చూసుకుంటే దుర్వాసుడు, విశ్వామిత్రుడు. ఎవరికైనా కోపం వచ్చేస్తుంది. దుర్వాసుడికి అయితే కోపం, ఎవరైనా మనకి ఇప్పుడు బాగా కోపం ఉండేవాళ్ళు మనలో ఉంటే, ఎవడ దుర్వాసుల్లో ఉన్నాడారా అని చెప్పి అంటాం. అట్లా అంత కోపం అనమాట. మనకు అంత సామాన్యంగా మనం వాడేస్తాం పదాన్ని. అది విశ్వామిత్రుడికి కొంచెం బెటర్. మిగిలిన వశిష్ఠుడు వీళ్ళందరూ ఉన్నారంటే వాళ్ళకి ఎప్పుడు కోపాలు రావు అంటారు. వాళ్ళకి వచ్చి ఉంటాయి, లేకపోతే బయట పెట్టుంటారు అంతే. ఇవన్నిటినీ జయించాలి. తర్వాత కోరిక. ప్రతిదాని వెనకాల మన మనసు పరిగెడతా ఉంటుంది, మన ఆలోచనలు పరిగెడతా ఉంటాయి, మన చేతులు కాళ్ళు అన్ని పంచేంద్రియాలు పరిగెడతా ఉంటాయి. వీటిని జయించడం కష్టం. ఇది అందుకని దాన్ని ముందు మనం మనసుని మన కంట్రోల్లో తెచ్చుకోవాలి. మెదడుని, ఆలోచనని మనం మన కంట్రోల్లో తెచ్చుకుంటే బ్రెయిన్ని, అప్పుడు మనం వీటిని నియంత్రించుకోగలుగుతాం. అది మన కంట్రోల్లోకి రావాలి అంటే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఇదంతా మాయా భ్రమ, ఈ మనం చూసేదంతా. కాబట్టి మనం దాంట్లో నుంచి బయటికి రావాలి. మనం ఈ మాయా భ్రమ అనే ఈ తెర వెనక ఇంకా చాలా ఉంది, దాన్ని మనం చూడాలి అనేటువంటి కోరిక వచ్చినప్పుడు మనం ఈ కామక్రోధాల్లో నుంచి బయటకు వస్తాం. దీనికి అందుకనే మనకి రెండు గురించి ముఖ్యంగా అన్ని వీటిలో కామక్రోధ మదం ఆశ్చర్య లోభ ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ ఆడిట్లో నుంచి ఈ రెండు గురించి ముఖ్యంగా మనం చెబుతారు. ఈ రెండింటి నుంచి స్వామి ఎందుకు ప్రతి శ్లోకంలో దాదాపుగా మనం హెచ్చరిస్తూ ఉన్నారు. మీరు ఇంటి రోడ్ల నుంచి బయటికి రావాలనైనా మీరు బయటికి రావాలి అని చెప్పేసి. అందుకని ఈ రెండూ లేకుండా ఉండాలి. తర్వాత మనసును స్వాధీనించుకోవడం, చిత్త చాపల్యం, జిహ చాపల్యం, ఇవన్నీ కొన్ని ఉంటాయి మనకి పిచ్చి. ఏదైనా ఒక విషయం చూడగానే మన నోట్లో నీరు లాలజలం ఊరుతుంది. జిహ చాపల్యం. చిత్త చాపల్యం, ఏదైనా వస్తువుకు కొత్త విషయం ఏదైనా చూడంగానే, నచ్చింది చూడంగానే వెంటనే మన మనసు వెనకాల పరిగెడతా ఉంటుంది. ఈ రెండూ లేకుండా నీ మనసును నువ్వు నియంత్రణలో పెట్టుకోగలిగినప్పుడు తర్వాత మనం ఆత్మను తెలుసుకోవటం. ఆత్మను తెలుసుకోవడం అనే దాని గురించి మనం చెప్పుకుంటున్నాము. మన లోపలికి అంతర్ముఖులమై ఎప్పుడైతే మనకి ఈ బాహ్యపరమైన బయట ఉన్న ఈ సుఖాలు, దుఃఖాలు, రాగద్వేషాలు ఇవన్నీ మనం వదిలేస్తాము, మనసుని ఎప్పుడైతే బయటికి పరిగెట్టించకుండా ఉంటామో, అప్పుడు మనకి ఈ మన బయట వాటి మీద ఉపయోగించేటువంటి మన శక్తి సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి లోపల వైపు చూసుకుని లోపల నుంచి మనం తెలుసుకోవటానికి వాటిని ఉపయోగిస్తే
అప్పుడు మనకి ఇది ఆత్మతత్వం, ఆత్మజ్ఞానం, లేకపోతే అంతర్ముఖులయ్యి ఆత్మదర్శనం ఇవన్నీ మనకి తేలిగ్గా దొరుకుతాయి అని చెప్పి చెప్తున్నారు. ఇందులో ఈ రెండిట్లో ఇది చెప్తూ ఇది ప్రయత్నం, ప్రయత్నం చేసేవాళ్ళకి ఏతులు అంటారు. ఏదైనా ఒక విషయాన్ని ప్రయత్నం చేసి దాన్ని సాధించేవాళ్ళని ఏతులు అంటారు. అట్లాంటి ప్రయత్నంలో మనం 24 గంటలు మునిగిపోయి ఉండాలి. ఎటువంటి సాధన చేసుకోవాలి. అందుకని ఎవరైతే ఎక్కువ సాధన చేస్తారో, ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళకి మోక్షలక్ష్మి అనేది వస్తుంది అనమాట. మోక్షలక్ష్మి పక్కనే ఉంటుంది. నువ్వు పని చేస్తే, నువ్వు కష్టపడితే ధనం వస్తుంది. అట్లాగే ఇంకొంచెం కష్టపడితే ఇంకొంచెం ఎక్కువ వస్తుంది. దాన్ని దానం చేసి ఫలితం లేక మన ఫలితం గురించి ఆలోచించకుండా మనం ఆలోచిస్తుంటే అప్పుడు మనకి అష్టలక్ష్ములు మనతోనే ఉంటారు. ఈ విధంగా మనం భగవంతుడి మీద, గురువుల మీద, తర్వాత ఈ మొత్తం స్వచ్ఛమైన విషయాల మీద, మన అస్త్రాలు, మనకున్న శక్తి సామర్థ్యాల మీద ఎప్పుడైతే మనం పూర్ణ విశ్వాసం ఉంచుతామో, పూర్తిగా విశ్వాసం ఉంచి మనం సాధించగలిగినప్పుడు ఇవన్నీ మనకి కామక్రోధాలు అవన్నీ తగ్గిపోతాయి. మనసుని మన కంట్రోల్లోకి వస్తుంది. మన ఈ సంసార చక్రంలో మనకి కీలకమైనది మన శరీరం ఉందనుకోండి. మన శరీరంలో మనకి ముఖ్యమైనది ఎక్కడ? నాభి. ఎందుకంటే మొత్తం గ్రావిటీ, మన మొత్తం శరీర భారం అంతా దాని మీదనే ఉంటుంది. మనం వంగాలన్నా, నిల్చోవాలన్నా, కూర్చోవాలన్నా, ఏదున్నా కూడా మొత్తం అక్కడి నుంచే చర్య అనేది మొదలవుతుంది అనమాట. అందుకని ఇది మనం నాభి కదిలితే చిత్తం, మనసు కదులుతుంది. మనసు కదిలితే మనం ప్రపంచాన్ని కదిలించవచ్చు. ఈ మొత్తం ఈ జగత్తునే మనం కదిలించవచ్చు అనమాట. మనసు పవర్ అట్లాంటిది. ది పవర్ ఆఫ్ మైండ్ ఈజ్ సచ్ దట్ వీ కెన్ మూవ్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ యూ వాంట్. నీకు కావాల్సింది ఏదైనా సరే నువ్వు కదిలించవచ్చు. బట్ దానికి కావాల్సింది ఏంటి? నమ్మకము, విశ్వాసం. నీ మీద నీకు నమ్మకం ఉండాలి, నీ మీద నీకు విశ్వాసం ఉండాలి, ఆ భగవంతుడి మీద విశ్వాసం ఉండాలి. అప్పుడు ఇది ట్రై చేద్దాంలే, కదలదా అని చెప్పి చూస్తే అది నీకే నమ్మకం లేనప్పుడు అవతల వాళ్ళకి ఎందుకు నమ్మకం ఉంటుంది? అందుకని చెప్పి నీ మనోబలం అంటాం కదా, ఈ మనశక్తి అనేది చాలా చాలా ఎక్కువ పవర్ఫుల్ అనమాట. దాన్నైనా అది కదిలిస్తుంది. అందుకని మనం దాన్ని పెంచుకోవాలి. దాన్ని పెంచుకున్నప్పుడు ఈ రెండు నిర్వాణం మోక్షానికి ఉంది. ఈ మోక్షంలో ఎన్ని రకాలు ఉన్నాయి అనేది మనం చూసాం. అందుకని ఇందాక ఇక్కడ చెప్పినప్పుడు ఇందులో బ్రహ్మ సాయుధ్యము అని ముందే చెప్పేశారు. ఇక్కడ నిన్న మనం చూసాం 4 రకాలైనటువంటివి: స్వాలోక్యము, సామీప్యము, స్వరూపము, సాయుధ్యం. స్వాలోకం అంటే మనం తిరుమల వెళ్ళాము, తిరుమలలో ఉన్నాము, ఆహా అని చెప్పి మనం అనుకొని ఆయన లోకంలో ఉన్నాం, ఆయన రాజ్యంలో ఉన్నాం అని చెప్పి మనం తృప్తి పడిపోతాం. కానీ మనం చూడండి, ఇప్పుడు చాలా మంది సేవకి వెళ్తారు. తిరుపతి మన వాలంటీర్స్ గా సేవకులుగా వెళ్తారు. సేవకి వెళ్తే మనం ఎవరిని వెళ్తున్నాం తెలిసిన వాళ్ళు గాను, లోపల గర్భాలయంలో మీకు ఇచ్చారా, డ్యూటీ వేశారా అని అడుగుతాం మనం వెంటనే. ఎందుకు? స్వామిని సమీపంగా చూడగలిగే అదృష్టం మీకు వచ్చిందా అని చెప్తారు. ఇప్పుడు మన శ్రీవాణి దర్శనం టికెట్కి వెళ్తాం 10,000 ఖర్చు పెట్టి. ఎందుకు వెళ్తున్నాము? స్వామిని దగ్గర నుంచి చూడటానికి. సామీప్యం. దాని తర్వాత స్వరూప్యం. స్వామిలాగా మన రూపం అలంకరించుకొని మన స్వామిలాగా మనం ఫీల్ అయిపోయి, ఇప్పుడు మనకి ఈ ధనుర్మాసంలో మన పాసురాల్లో మనకి స్వామి గురించి వర్ణించుకుంటూ వస్తారు. ఆ విధంగా మనం స్వామిని మనమే స్వామిగా మనం ఊహించుకుని, మన గోదాదేవి ఆయనకేసే మాలలో ఆమె ధరించి చూసుకుని అప్పుడు ఆమెకు పంపించేది. ఎందుకంటే బాగున్నాయా లేవా అన్ని చూడటానికి అనమాట. ఆ విధంగా ఇక వెళ్ళింది సాయుధ్యం. అంటే ఇక ఆయనలో మనం కలిసిపోవటం. ఇక మనకి ఆయన లోకంలో ఉన్నాం కాబట్టి మనం ఈ ప్రపంచంలో మనకేం బాధ లేదు, హైదరాబాద్ మంచి ప్లేస్, హైదరాబాద్లో ఉంటున్నాం మేము అని చెప్పుకున్నట్టుగా కాదు. అది ఆయనలో కలిసిపోవటం. ఈ సాయుధ్యం, బ్రహ్మ సాయుధ్యాన్ని అందుకని ఈ శ్లోకంలో చెప్పేటప్పుడు బ్రహ్మ సాయుధ్యం గురించి మనం చెప్తున్నారు. ఇది మనం ఎలా దాంట్లోనే కలిసిపోతాము, ఆయన స్వామిలోనే కలిసిపోతాము. అయితే దానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకుండా దానికి మనం అలాగే స్వామి వస్తారులే మనం తీసుకెళ్ళిపోతారులే అంటే అవ్వదు. దానికి మనం ప్రయత్నం చేయాలి. అది మనం ఈ స్థితిని ఎలా మోక్ష స్థితిని పొందటానికి మనం చూసాం. ఇప్పుడు
ఇవాళ 27, 28 చూద్దాం. 29 వీలైతే కంప్లీట్ చేద్దాం. ఇవాళతో ఈ 5వ అధ్యాయం పూర్తి అవ్వచ్చు, లేదంటే సోమవారం పూర్తి అవుతుంది. ఇవాళ ఇప్పుడు 27, 28 చూద్దాం. ఓకేనండి. చదండి. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుర్చైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ. 27వ శ్లోకం అయింది. 28వ శ్లోకం. యతేంద్రియ మనోబుద్ధి మునిర్మోక్ష పరాయణ విగతేచ్ఛ భయక్రోధో యః సదా ముక్త ఏవ సః. ఇంత అర్థం చూద్దాం ముందు. ఎవడు బాహ్యాన్ స్పర్శాన్ వెలుపలనున్న శబ్ద స్పర్శాది విషయములను బాహికృత్వ వెలుపలికే నెట్టివైచి చక్షు చూపును భ్రువో అంతరే ఏవ భ్రువు మధ్యమునే కనుబొమ్మల నడుమనే కృత్వ నిలిపి నాసాభ్యంతరాచారిణౌ అంటే ముక్కు లోపల సంచరించున్నట్టి ప్రాణాపాన వాయువులను సమౌచ కృత్వ సమముగా చేసి యతీంద్రియ మనోబుద్ధి స్వాధీనపరుచుకొనబడిన ఇంద్రియములను మనస్సు బుద్ధి కలవాడై విగతేచ్ఛయ భయక్రోధ కోరిక భయము కోపము వీనిని విడిచిన వాడై మోక్షపరాయణ మోక్షాసక్తుడై మునిహి ఆత్మ మననశీలుడై వర్తతే ఉండును సహ అతడు సదా ఎల్లప్పుడును ముక్త ఏవ ముక్తుడే అగును. 2 శ్లోకాలు కదా, అందుకని ఎక్కువ అర్థాలు ఉన్నాయి. ఎవరైతే వెలుపలనున్న శబ్ద స్పర్శాది విషయాలను వెలుపలికే నెట్టివైచి లోపలికి రానియకుండా చూపును భ్రూమధ్యమున నిలిపి నాసికా పుటములందు సంచరించు ప్రాణ అపాన వాయువులను సమముగా చేసి ఇంద్రియ మనోబుద్ధులను నిగ్రహించి ఇచ్ఛా భయక్రోధములు లేనివాడై మోక్షాసక్తుడై మననశీలుడై ఉండును అట్టి వాడెల్లప్పుడు ముక్తుడే అవును. ఈ దీంట్లో స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ అంటే శబ్దాది విషయములను క్షేత్రములందు క్షేత్రము బాహ్య ప్రపంచము జీవుని అంతర్క్షేత్రంలో ప్రవేశించకుండా ఉంచడం. ఎంత సింపుల్గా మనం ఈ ఇహపరమైనటువంటి ఈ లోకంలో ఇప్పుడు మనం అనుకునేటువంటి ఈ కామక్రోధాదులు సుఖము ఇవన్నీ ఏవేవైతే మనం అనుకుంటున్నామో అవన్నీ స్పర్శ దృశ్యము జ్ఞానము ఈ పంచకర్మలు పంచేంద్రియాలతో చేసేవన్నీ ఏవేవైతే అనుకుంటున్నామో అవి మనం ఏమనుకుంటున్నాం, భ్రమ మాయ ఇవన్నీ దీంట్లో పడకూడదు, దీంట్లోంచి బయటికి రావాలి అనుకుంటున్నాం కదా. దాంట్లోంచి బయటికి రావాలి అంటే ఏం చేయాలి అనేది మనం చూసాం. కామక్రోధాదులన్నింటిని వదిలేయాలి, ఇంద్రియ నిగ్రహం తెచ్చుకోవాలి, దేని మీద మోహాన్ని పెంచుకోకూడదు అని. ఇక్కడ ఇంకొక చిన్న ఉపాయం కూడా చెప్తున్నారు సార్. ఏంటంటే మనం బయట దుమ్ము వస్తుంది అనుకోండి, ఏం చేస్తాం? రోడ్డు మీద దుమ్ములు ఎగుస్తుంటే ఏం చేస్తారు? తలుపు వేసుకుంటాం సార్. అంతే కదా. మీరు ఒక్కళ్ళు వేసుకుంటారు అనుకుంటా, మిగిలిన ఎవరు వేయరు. వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. అందరూ వేసుకుంటారా? ఎవరు మాట్లాడకపోతే వేసుకోరేమో. తలుపు వేసేసుకుంటాం. ఎందుకు? ఇది బయటది దుమ్ము మనకు పనికిరాంది, రాకూడదు, చేరకూడదు అని చెప్పి కదా. అట్లాగే ఈ ఆత్మదర్శనానికి ఈ శత్రువులైనటువంటి ఈ కామ క్రోధము దృశ్య స్పర్శాది విషయాలు ఇవన్నీ శ్రవణ విషయాలు ఇవేవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం లోపలికి రానియకూడదు. లోపలికి రానియకుండా బయటికి తోసేయాలి. మనకి ఇష్టం లేని వాళ్ళు లేకపోతే మనకు పడిన వాళ్ళు మన ఇంట్లోకి వస్తుంటే, లేదా కుక్కో నక్కో లేకపోతే పిల్లలు ఇంట్లోకి వస్తుంటే ఏం చేస్తాం? మనం బయట కొడతాం కదా. ఎలికి వచ్చినా దాని వెనకాల కర్ర తీసుకుని ఎలికి వస్తే కర్ర తీసుకుని అది వెనకాల పడతాం, అది ఎక్కడ ఉందో అని చూసి. లేదా కుక్క లోపలికి వస్తుంటే బయటకు కొడతాం. ఈ విధంగా మనకి ఇష్టం లేని లేకపోతే మన పనికి రానివి ఎట్లయితే మనం బయటికి పంపిస్తున్నామో
ఇక్కడ కూడా ఈ స్పర్శ దృశ్యాది విషయాలు, మన స్పర్శ, ఈ పంచకర్మలు పంచేంద్రియాలతో చేసేవన్నీ కూడా మనకి ఈ ఆత్మదర్శనం అనేది పొందటానికి అది అడ్డం. ఇవి శత్రువులు మనకి. కాబట్టి వీటిని కూడా మనం ఇంట్లోకి రానియకుండా ఎలా చూస్తాం, మన లోపలికి రానియకుండా బయటికి నెట్టేయాలన్నమాట. బయటికి నెట్టేసినప్పుడు ఏమవుద్ది, మనకి వీటిని శుభ్రం చేసుకునే అవసరం తప్పుతుంది. మనం ఇంకా ఒక 2-3 స్టెప్లు బయటకు ముందుకు వెళ్తాం అనమాట. అందుకని వీటికి వేసేసి ఇప్పుడు అవి మనకు తెలియని వాళ్ళు అవివేకులు అంటే మనకి ఏ సుఖం, ఇది ఈ సుఖాలు, ఈ దుఃఖాలు, లేకపోతే రాగదేశ, ఇవేవే ప్రపంచం అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే వాటిని ఆహ్వానిస్తారు. వివేకవంతులు మనకి ఇది అడ్డము, మన జ్ఞానం పొందటానికి, కాబట్టి మనం దీన్ని రానియకూడదు అనుకున్న వాళ్ళు వీటిని దూరంగా ఉంచుతారు, లేకపోతే బయటికి పంపించేస్తారు, అవకాశం ఇవ్వరు అనమాట దీనికి. అట్లాగే చక్షు చేయవనసరే ప్రభు ఈ వీటిని బయటికి దోసినప్పుడు ధ్యాన నిష్టని, ఇక్కడ చూడండి, మనం సమాధి స్థితి 22వ శ్లోకం తర్వాత నుంచి మనకి స్వామి మన సమాధి స్థితిలోకి తీసుకెళ్తున్నారు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఫైనల్ గా మనకి సమాధి స్థితి ఎట్లా అనేది మనకు చెప్తున్నారు. దానికి ఏం చెప్తున్నారు ఆయన, మన కళ్ళు, మన చూపుని, మన దృష్టిని ఎక్కడ ఉంచాలంటారు? భ్రూమధ్యం. అదంటే భ్రూమధ్యం అంటే ఎక్కడ? మన బొట్టు పెట్టుకునే దగ్గర అక్కడ ఉంచు అని చెప్పేసి, అక్కడ ఉంచి దాన్ని ఏమంటారు, కేచరి ముద్ర అని కూడా అంటారు. ఇక్కడ మనం దృష్టి నుంచే దాన్ని బొట్టు పెట్టుకునే దగ్గర 2 కనుబొమ్మల మధ్యలో తిలకం ధరించే చోట మనం ఈ భ్రూము అంటాం. అది దాన్ని ఆ కేచరి ముద్ర అంటారు. అక్కడ దృష్టిని కేంద్రీకరించడానికి కూడా ఇంకో పేరు కేచరి ముద్ర. అందుకని మనకి ఆ 14 యజ్ఞాల్లో యోగ యజ్ఞం అని ఒకటి చెప్పారు, అష్టాంగ యోగాల గురించి. అష్టాంగ యోగాల్లో మనకి ఈ ప్రాణాయామం అనేది ఒక భాగం. ఆ ప్రాణాయామంలో మనం ఏం చేయాలి అనేది ఇక్కడ ఈ మనం దీంట్లో కూడా ప్రాణాయామం చేసేటప్పుడు కళ్ళు తెరిచి చేయకూడదు. కళ్ళు తెరిచి చేయకూడదు అనేది లేదు, చేయొచ్చు. చేస్తే ఏమవుతుందంటే మన కళ్ళ ముందు కదిలే పరిసరాలు, విషయాలు ఏవైతే ఉన్నాయో మన దృష్టి దాని మీదకి వెళ్తుంది. నా దృష్టి దాని మీదకి వెళ్ళినప్పుడు మనం కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది, మన యొక్క ఏకాగ్రత అనేది తగ్గిపోతుంది. అందుకోసం అని చెప్పి కళ్ళు మూసుకొని చేయాలి అని. ఎవరైనా మనం యోగాసనాలు చేసినా, మనం లేదంటే ప్రాణాయామాలు చేసినా, ధ్యానం చేసినా కూడా ప్రతి చోట కళ్ళు మూసుకునే అని చెప్తాం. కళ్ళు మూసుకుని, ఎందుకంటే మన ఫోకస్ మన మైండ్ ఆసనం వేసేటప్పుడు ఆసనం యొక్క ఆకృతి ఏదైతే ఉందో, ఆ పోస్చర్ ఏదైతే ఉందో దాన్ని మనము జాగ్రత్తగా సక్రమంగా వేయాలి. సక్రమంగా వేయకపోతే అది ఫలితం వేరుగా వస్తుంది. అందుకని సరైన ఫలితం రావాలి అంటే మనం వేసే ఆసనం కూడా సరైన స్థితిలో ఉండాలి. ఆ స్థితిని మనం చేయాలి అంటే అటు ఇటు చూస్తుంటే మనం ఆ స్థితిని మర్చిపోవాలి, అది తగ్గిపోతుంది. దాని మీద మన ఏకాగ్రత అనేది తగ్గిపోతుంది. అందుకని చెప్పి మనం ఆసనాలు వేసేటప్పుడు కూడా కళ్ళు మూసుకోమని చెప్తాం. తర్వాత ఇకపోతే ఈ ప్రాణాయామ చేసేటప్పుడు కూడా కళ్ళు మూసుకొని చేయమంటాం. ధ్యానం చేసేటప్పుడు కూడా కళ్ళు మూసుకొని చేయాలి. కళ్ళు మూసుకునేటప్పుడు కూడా దాన్ని స్వామి ఏం చెబుతున్నారంటే పూర్తిగా కళ్ళు మూసుకోకూడదండి. పూర్తిగా కళ్ళు మూసుకుంటే తమో గుణం, నిద్రలోకి వెళ్ళిపోతాము. నిద్రలోకి వెళ్ళిపోతే తమస్సు అనేది పెరుగుతుంది. అందుకని చెప్పి పూర్తిగా నువ్వు కళ్ళు మూసుకోకూడదు. మరి ఎట్లా అంటే అర్ధ నిమీలిత నేత్రాలు, సగం వరకే కళ్ళు మూసుకోవాలి. మనకు తెలిసిన కోడి నిద్ర అంటారు, తెలిసి ఐడియా ఉందా? అవునండి, కోడి నిద్ర సగమే కళ్ళు మూసి నిద్రపోతారు, వాళ్ళ కోడి నిద్ర అంటాం. ఇక్కడ కూడా ఆ నిద్ర కాకుండా నువ్వు ధ్యానం చేసేటప్పుడు పూర్తిగా కాకుండా సగం వరకు, అంటే కొంచెం ఇంకా సగం కంటే కొద్దిగా ఎక్కువైనా సరే మొత్తం కళ్ళు మూయకుండా నువ్వు ధ్యానాన్ని చెయ్యి. నువ్వు నీ శ్వాసను తీసుకెళ్ళి నువ్వు నీ బ్రుకుటిలో, నీ నుదుటిలో పెట్టు అని చెప్పు. దానివల్ల మనం ఇది ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఉండే ఒక అడ్వాంటేజ్, ఇక్కడే ఎందుకు పెట్టాలి, ఎక్కడైనా శరీరంలో పెట్టొచ్చు కదా, పెట్టొచ్చు. ఇక్కడ ఏంటంటే ఒక్కటే దీనివల్ల లాభం ఏంటంటే
ఈ శ్వాస తీసుకునే ప్రక్రియ ఏదైతే ఉంది నాసిక ద్వారా, అది ఇక్కడికి దగ్గరగా ఉంటుంది. ఇక్కడ మనం ఈ బుకిటిలో మనం ఎక్కడైతే కాన్సన్ట్రేట్ చేయమని చెప్తున్నామో అక్కడ మనకి ఆ చక్రాలు ఉంటాయి కదా, వాటి శరీరంలో అక్కడ ఆజ్ఞా చక్రం ఉంటుంది. ఆ ఆజ్ఞా చక్రం మీద మనం మన దృష్టిని కేంద్రీకరిస్తాం. అది మనకి ఈ రెండు నాసిక ద్వారాలకి మనకు దగ్గరలో ఉంటుంది. ఇళనాడి, పింగళ నాడి, సుషుమ్న నాడి దగ్గర నుంచి. అందుకని చెప్పి ఎక్కువగా మనం ఈ బ్రుకిటిలో అంటే ఆజ్ఞా చక్రం మీద మనం ఇది ధ్యానం చేసేటప్పుడు, దాన్ని ప్రాణాయామ చేసేటప్పుడు కానీ అక్కడ దృష్టిని కేంద్రీకరించమని చెబుతాం. కొంతమంది అట్లాగే ధ్యానం చేసేటప్పుడు ఫస్ట్ స్టెప్లో ఏం చెబుతాం, ఈ ముక్కు చివరి భాగం మీద మీ చూపు ఉంచమని చెబుతాం. ముందుగా ముక్కు చివరి భాగం మీద కూడా మన చూపు ఉంచమని చెప్తాం. దానివల్ల ఏమవుతుందంటే మనకి కూడా ఇక్కడ ఏకాగ్రత అనేది పెరుగుతుంది. ఇంకా అట్లా ఇక్కడ సహస్రార చక్రం మీద ఉంచవచ్చు, మెడ మీద విశుద్ధి చక్రం మీద ఉంచవచ్చు, మూలాధార చక్రం మీద ఎక్కడైనా ఉంచుకోవచ్చు. మనకి ఎక్కడ కన్వీనియంట్ గా ఉంటుంది అనేది అంతే. మనకి ఎక్కడ సౌకర్యంగా ఉంటుంది అనే చోటే మనం మీ దృష్టి నిలపండి. నిలిపి నువ్వు ఆ ధ్యానంలోకి వెళ్ళిపోయి ప్రాణాయామం అనేది చేయమండి. ఆ ప్రాణాయామం చేసేటప్పుడు ఈ ఈ మనం అప్పుడు ఈ మనస్సు అనేది బహిర్ముఖంగా మనకు వెళ్ళదు. ఎందుకంటే మన పూర్తి అన్ని అవయవాలు, పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, మెదడు ఇవన్నిటిని మనం తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసాం. ఇంకా మిగిలిన ఆలోచనలు కానీ మిగిలిన విషయాలు కానీ మన మనసులోకి రానిట్లేదు. మన మనసు అప్పుడు అంతర్ముఖం అవుతుంది. నువ్వు ఎప్పుడైతే ధ్యానంలో కూర్చుని నువ్వు నీ పూర్తి శక్తి సామర్థ్యాలు, సర్వేంద్రియాలు అన్నిటినీ నువ్వు దీని మీదనే తీవ్రంగా ఫోకస్ చేసినప్పుడు నీకు ధ్యానం అనేది కుదిరితే అప్పుడు మనస్సు అనేది ప్రశాంతంగా తయారు. మన మెడిటేషన్ అంటాం కదా, ఆ మెడిటేషన్లో ఎందుకంటే మనకు ఆ మనస్సు శాంతం చెందితే అప్పుడు మనం ఈ లోపలికి వెళ్ళేసి లోపల చూసుకోవడానికి మనకు అవకాశం వస్తుంది అన్నమాట. అందుకని ఈ చక్షు చేయవాంతరే ప్రభువు ప్రభువు అంటే ఈ విధంగా నీ చూపుని నీ లోపలికి ఎలా తీసుకురావాలి అనేది మనం చెప్తున్నారు. నువ్వు ఎలాంటి లోపల చూడాలి, మనకి ఇంతకుముందు కూడా ఎవరు ఇద్దరు ముగ్గురు అడిగారు, ఎలా లోపల చూడాలంటే ఎట్లా చూడాలండి అని చెప్పి. ఎట్లా చూడాలంటే ఇట్లా స్వామి చెప్తున్నారు, ఈ విధంగా చూడండి అని చెప్పారు. ఇక్కడి నుంచి రెండోది ప్రాణాపాను సమోకృత్వ. ప్రాణాపానం సమోకృత్వ అంటే ఈ ప్రాణము అనేది, జీవము అనేది మనకు ముక్కులో ఉంటుంది, ఈ శ్వాసలో ఉంటుంది. ఆ ప్రాణవాయువు, అపానవాయువు రెండు రకాలైన వాయువుల గురించి మనకి చెప్తున్నారు. ఎన్ని వాయువులు ఉన్నాయి అసలు మొత్తం? ఎన్ని ఉన్నాయండి? జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. చెప్పండి. ప్రాణవాయువు, అపానవాయువు, ఉదాన వాయువు, సమాన వాయువు, సమానాయ స్వ, ఉపానాయ స్వ, ప్రాణాయ స్వ, 5 స్వాహాలు. 5 సార్. నైవేద్యం ఇచ్చేటప్పుడు చదువుతాం కదా. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. 5 5. ఈ 5 వాయువులు మనకు ముఖ్యమైనవి. 5 వాయువులు దీన్ని మన పంచభూతాల్ని రిప్రజెంట్ చేస్తాయి. పంచభూతాలని ఈ 5 వాయువులు మనకి చూపిస్తాయి అన్నమాట. దీంట్లో నువ్వు ప్రాణాపాన వాయువు గురించి చెప్. ప్రాణవాయువు అంటే మన నాసికలో ఉండేది. అపాన వాయువు అంటే మన మూలాధార చక్రం దగ్గర, మన మలద్వారం దగ్గర నుంచి ఈ లోపల ఉన్న గ్యాస్లు ఏవైతే గ్యాసెస్ ఏవన్నీ పనికిరాని అన్ని ఏవైతే ఉన్నాయో అపాన వాయువు ద్వారా మన బయటికి ఆ లోపల ఉన్న గాలి అంతా బయటికి వెళ్ళిపోతుంది అపాన వాయువు ద్వారా. ఇలాగే
మలద్వారం నుంచి మిగిలినవన్నీ కూడా శరీరంలో వ్యర్థ పదార్థాలన్నీ కూడా దాంట్లో నుంచి వెళ్ళిపోతాయి. ఈ రెండింటిని సమానంగా చూడమంటారు. శ్వాస అంటే లోపల తీసుకుంటున్నాము, మరి బయటికి వెళ్ళేది మన చేతిలో ఉండదు కదా. అందుకనే శ్వాసని తీసుకున్న దాంట్లో నుంచి కొంత శ్వాస బయటికి వెళ్ళిపోతుంది. లోపలికున్న శ్వాసలో మన పనికిరాని ఏది ఉంటే అది అపానవాయువుగా బయటికి వెళ్ళిపోతుంది. అందుకని మనకు ముద్రలు చెప్పేటప్పుడు అపానవాయు ముద్ర అనేది ఒకటి ఉంటుంది మనకి. ఐ థింక్ జ్యోతికి ఐడియా ఉందా అపానవాయు ముద్ర? ఇది ఇదేనా? కాదు, ఇది జీవముద్ర. ఇదో ఒకటి ఉంది ముద్ర, అపానవాయు ముద్ర అని చెప్పి. నేను చూస్తాను సార్ లోపల. ఓకే, అది చెప్తున్నారు చూడు. అది వృషభ ముద్ర కదా. మీరు మ్యూట్ లో ఉన్నారు భవానీ గారు. భవానీ గారు మ్యూట్ లో ఉన్నారు. ఇదే అపాన ముద్రని. ఏది మధ్యలో 2 వేళ్ళు బొట్టన వేలు కలిపారు. ఈ 3 వేళ్ళు ఇలా పెట్టండి, చిటికిన వేలును చూపుడు వేలు ఇలా నిలబెట్టి ఉంచుతాం. అపాన ముద్ర. అది వృషభ ముద్ర అని పేరు. అంటే అపాన ముద్ర అని చెప్పారండి మేడం గారు. అన్ని మన ఒంట్లో అన్ని మలినాలన్నీ బయటికి వెళ్ళిపోతాయి అంటండి ఈ ముద్ర. అపాన ముద్ర అదే. సో ఈ జనాలు మామూలు మేడం చెప్పిన దాంట్లో కొంతవరకు రైట్ సార్. దాంట్లో ఏమది చూపుడు వేలు ఉంది కదా, చూపుడు వేలుని కూడా ముయ్యాలి. చూపుడు వేళ్ళని మూసి దాని పైనుంచి మధ్య వేలు అండ్ ఉంగరం వేలుని పట్టుకొని చిటికెన వేలు ఒక్కటి బయట ఉంటది. ఇది అది హృదయ ముద్ర కదండి. ఇది హృదయ ముద్ర అంటండి. అది అలా కాదు మేడం. ఇది ఇప్పుడు నేను గ్రూప్ లో పెడతాను సార్. అవును సార్, మీరు పెట్టింది కరెక్ట్. నేను గ్రూప్ లో పెడతాను. ఓకే. అపాన వాయు ముద్ర అని చెప్పి మనం ఎందుకు వేస్తాము అంటే, ఇందులో నుంచి మనం ఈ మలినాలు మనకు మామూలుగా లేకపోతే మామూలు స్థితిలో ఈ ముద్రల ద్వారా కూడా మనం ఈ స్థితిలో నుంచి బయటికి పంపించవచ్చు అనమాట, ఈ ముద్ర ద్వారా. అందుకని చెప్పి మనం ఈ అపాన వాయు ముద్ర అని చెప్పి వేస్తాం. ప్రాణవాయు ముద్ర అంటే జీవ ముద్ర అంటే చుట్టుకిన వేలు, బొట్టన వేలు, ఉంగరం వేలు 3 కలిపి ఉంచుతాం. ఇదే జీవముద్ర ప్రాణముద్ర అంటాం దీన్ని. అందుకు మనం ధ్యానం చేసేటప్పుడు కొంతమంది ఇలా కూర్చుంటారు, కొంతమంది ఈ స్థితిలో కూడా కూర్చుంటారు. ఈ ముద్ర వేసి ఈ చిటికిన వేలు, ఉంగరం వేలు మూసేసి మధ్య వేలు, చూపుడు వేలు, బొటన వేలు ఈ 3 కలిపి ఉంచుతారు. ఇంకొంతమంది ఈ 2 కలుపుతారు, చూపుడు వేలు, బొటన వేలు మాత్రమే. అది ఎవరెవరి స్కూల్స్ ఆఫ్ థాట్ ఎవరిదైతే ఉంటుందో వాళ్ళ దాన్ని బట్టి, వాళ్ళ నేర్చుకునే దాన్ని బట్టి ఆ పారంపర్యం ఏదైతే వస్తుందో ఆ పారంపర్యంలో అది వస్తాయి. అందుకని ఇక్కడ ప్రాణాపానం సమోకృత్వ అని చెప్పి చెప్తున్నారు. ప్రాణవాయువు, అపానవాయువు రెండింటిని సమానంగా పంపగలగాలి అని చెప్పి. దాన్ని చాలా మంది మనకి దాన్ని ఎట్లా చేయగలుగుతాం అంటే ఈ ప్రాణాయామం అనే దాన్ని అభ్యసించాలి. ప్రాణాయామం అంటే చెప్పండి, ఏదో ఒకటి ఉంటుంది కదా. ప్రాణ అంటే ప్రాణం, శ్వాసని ముక్కు ద్వారా తీసుకొని. యామము అంటే నియంత్రణ. ప్రాణాయామం అంటే ప్రాణవాయువుని నియంత్రించడం. ఇప్పుడు మనం శ్వాస తీసుకున్నప్పుడు ఎగశ్వాస, దిగశ్వాస అంటాం. మామూలు పరిస్థితిలో ఉన్నప్పుడు శ్వాస దాని పాటికి అదే జరుగుతుంటుంది కాబట్టి మనకు దాంట్లో ప్రదర్శన రాదు. ఎక్కువ మనం ప్రయత్నం చేసినప్పుడు బాగా ఎక్కువ స్పీడ్గా నడిస్తేనో లేకపోతే పరిగెడితేనో ఏదైనా పని మన భారమైన పని మామూలు కంటే ఎక్కువ చేస్తేనో మనకి శ్వాస అనేది ఎక్కువ తక్కువ జరుగుతుంటుంది. ఒకసారి ఫాస్ట్గా జరుగుతుంటుంది, ఒకసారి స్లోగా జరుగుతుంటుంది, ఒకసారి మీడియం జరుగుతుంది. రకరకాల పరిస్థితులను బట్టి రకరకాల స్థాయిలో జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా సమస్థితిలో ఎప్పుడూ కూడా ఈ శ్వాసక్రియ అనేది సమానంగా జరగాలి. దానికే మనం ప్రాణాయామం అనేది చేస్తాం. అందుకని ప్రాణాన్ని నియంత్రించటం ప్రాణాయామం అంటే. అది మనం రోజు రెగ్యులర్ గా మనం రకరకాలైనటువంటి ఈ
శ్వాసక్రియలు ఉంటాయి కదా, దాన్ని ఇది కపాలభాతి అంటాం, మన అగ్నిసార ప్రాణాయామం అంటాం, లేకపోతే ఆ, చంద్రనాడి, సూర్యనాడి, చంద్రభేది, సూర్యభేది, ఇట్లా రకరకాలైనటువంటి ప్రాణాయామాలు మనం చేస్తాం. చెప్పండి. అదే భస్త్రిక కూడా అంటారు కదండి. భస్త్రిక చేస్తాం. చాలా ఉన్నాయి మొత్తం అన్ని. అవన్నీ మనం చేస్తాం కాబట్టి వీటి ద్వారా ఏం చేస్తున్నాం అంటే మనం శ్వాసని నియంత్రించడానికి ప్రయత్నం చేస్తాం. ఎప్పుడైతే మనం దాన్ని చేయగలుగుతామో ఆ శ్వాస నియంత్రణ ద్వారా మన మనస్సు నియంత్రణలోకి, మన ఈ బ్రెయిన్ ఏదైతే ఉందో ఆ మెదడు శాంతిస్తుంది. శాంతించినప్పుడు మన మనసు కూడా శాంతిస్తుంది. ఎక్కడ పోయి అటు ఇటు పరిగెత్తకుండా ఉన్నప్పుడే మనం దీన్ని సాధించగలుగుతాం. అందుకని ఈ రెండింటిని దీన్ని ఎప్పుడైతే మనం ఈ అష్టాంగ యోగంలో ప్రాణాయామం గురించి ఎందుకు ప్రత్యేకంగా చెప్పారు అంటే దీన్ని సమానం చేయమని చెప్పి, ప్రాణాన్ని మనస్సుని ఈ రెండింటికి అన్ని సన్నిహితమైన సంబంధం ఉంటుంది. అందుకే ప్రాణాన్ని మనసుని కలిపి దగ్గరికి పెట్టమని చెప్పి, ఆ రెండు ఎప్పుడైతే ఏకమవుతాయో నీకు మనసు అనేది చంచలత్వంలో నుంచి అచంచలంగా ఉండిపోతుంది, నిశ్చలంగా ఉండిపోతుంది. ఆ నిశ్చలంగా ఉన్నప్పుడు మన మనస్సు మనకి మన నియంత్రణలో ఉన్నప్పుడు మనం ఈ చిత్తాన్ని మనం ఇందాక చెప్పారు కదా, నేను ఇందాక శ్లోకంలో 26లో ఏమని, మనస్సుని శుద్ధి నిలకడగా పెట్టుకో, నిశ్చలంగా పెట్టుకో, శుద్ధిగా పెట్టుకో అని చెప్పి అవన్నీ అప్పుడు వస్తాయి. అందుకని మన ముందు ఏం చెబుతున్నారు, అన్ని విషయాల నుంచి నువ్వు లోపలికి రాని బాకు, బయటికి తోసే అని చెప్తున్నారు. బయటికి తోయాలంటే ఏం చెప్తున్నారు, నువ్వు లోపలికి చూసుకో అని చెప్తున్నారు. లోపలికి చూడాలంటే ఏం చేయాలని చెప్తున్నారు, ప్రాణాయామ చేయని చెప్తున్నారు. ఇవన్నీ చేసినప్పుడు ఒకదానికి వచ్చినప్పుడు మనల్ని మనం నియంత్రణలో తెచ్చుకుంటాం అన్నమాట. ఇక్కడి నుంచి నెక్స్ట్ వచ్చేటప్పటికి యతీంద్రియో మనోబుద్ధి, ఈ ఇంద్రియాలని మనస్సుని జయించటం. మనం రోజు ప్రతి శ్లోకంలో ఈ రెండు గురించి చెప్పుకుంటాం. ఎప్పుడు ఈ ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి వీటన్నిటిని మనం అదుపులో ఉంచుకోవాలి అంటే అవి తను చెప్పినట్టు అవి నడుచుకోవాలి, కానీ అవి చెప్పినట్టు మనం నడుచుకోకూడదు. మనం ఈ పవర్ ఆఫ్ నౌలో కూడా చూసాం. మనం నీ మనసుని ఎట్లా నీ కంట్రోల్లో పెట్టుకోవాలనేది కూడా ఆ బుక్లు మనం చూసాం. అందుకని అక్కడి నుంచి అసలు ఇక్కడికి వచ్చాం మనం ఈ భగవద్గీతలో. అన్ని అందరూ అదే చదువుతున్నారు కదా, ఇదంతా ఎందుకు, ఇదే చదువుకుంటే పోద్ది కదా మనం అని చెప్పేసి. అది ఇవి ఎప్పుడైతే మనం చెప్పినట్టు అవన్నీ నడుచుకుంటాయో ఇంద్రియాలన్నీ మన కంట్రోల్లో, మన నియంత్రణలో ఉంటాయి, నిగ్రహంగా ఉంటాయి. దానిలోంచి జ్ఞాని అనేవాడు దాన్ని తన వశంలో ఉంచుకుని, తన కంట్రోల్లో ఉంచుకుని లోపల ఉన్న వస్తువులను అన్నిటిని బయటికి తోసేసి ఎప్పుడైతే ఈ అభ్యాసం ద్వారా ఈ ఇంద్రియాలను పెంచుకుంటాడో అప్పుడు ఇంద్రియం, మనో, బుద్ధి ఈ మూడింటిని ఉంచుకుంటాడో అప్పుడు మనకి మోక్షానికి దగ్గరగా వెళ్తాం. అక్కడి నుంచి నెక్స్ట్ మోక్ష పరాయణ. సో ఒక్కొక్క 2 శ్లోకాలు కలిపి చెప్పి ఒక్కొక్క పదానికి మళ్ళీ విశ్లేషణ ఇచ్చుకుంటూ వస్తున్నారు. మోక్షపరాయణ, మోక్షాన్ని సంపాదించే వాళ్ళు, ఈ అజ్ఞానులు భోగపరాయణులు కాకుండా ముముక్షువులు అని చెప్పుకుంటున్నాం మనం. ముముక్షువులు అంటే మోక్ష సాధన కోసం ప్రయత్నం చేసేవాళ్ళని ముముక్షువులు అంటారని చెప్పని. ఆ ముముక్షువులు వాళ్ళు మోక్షపరాయణ కోసమే ఎప్పుడు, మోక్షాన్ని పొందటం కోసమే ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటారు. దానికి అది ఆ కైవల్యము అనేదాన్ని, పైలోకాలని ప్రాప్తి చేయాలి అంటే, మనకు రావాలి అంటే మనం తీవ్రమైనటువంటి ప్రయత్నం చేయాలి. ఏదో చేసామో వచ్చామో పోయింది అన్నట్టు కాదు. దాని మీదనే మనం ఒక పని చేసుకోవాలి, పూర్తి చేయాలి అంటే తదేకమైన దీక్షతో, ఒకే లక్ష్యంతో మనం ఆ గమ్యాన్ని చేరటానికి ఎట్లయితే ప్రయత్నం చేస్తామో ఇక్కడ మన గమ్యం కైవల్యాన్ని పొందటం అంటే స్వర్గాన్ని పొందటం, వైకుంఠాన్ని పొందటం అనుకున్నప్పుడు, ఆ భగవంతుడి దగ్గరికి అనుకున్నప్పుడు మనం ఇంకా తీవ్రంగా ప్రయత్నం చేయాలి. అందుకని మోక్షపరాయణ అంటే ఈ బంధాలు ఎప్పుడు నన్ను వదిలేస్తాయి, నేను ఇందులోంచి ఎప్పుడు బయటపడతాను, ఎంతో త్వరగా బయటపడతాను అని చెప్పి మనం ఎప్పుడు అదే ఆలోచన అనమాట. నాకు 99% ఎందుకు, నాకు 100% రావాల్సిందే అని చెప్పి అట్లా ఆలోచించి దానికోసం ఎట్లా ప్రయత్నం చేస్తామో అదే విధంగా మనకి
ఇక్కడ కూడా ముముక్షువులు అనేవాళ్ళు ఈ బంధాల్లోంచి ఇంత తొందరగా వెళ్ళిపోవాలి, నాకు ఇవన్నీ వదిలించుకోవాలి, నాకు ఏమీ అక్కర్లేదు, నాకు వీరే కావాలి అని చెప్పి నువ్వు తదేకంగా ఎప్పుడు అదే అదే దీక్షలు దాన్నే 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 ఇంకా 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 చదువుకుంటూ ఇంకా ఇంకా తలుచుకుంటూ ఉంటావు. అప్పుడు మోక్షం ఎక్కడ ఉండదు, నీ పక్కనే ఉంటది, అది వచ్చేస్తుంది. దీనికి ఇన్ని అవసరం ఉన్నాయి. ఎన్ని ఈ స్పర్శలు ఇవన్నిటిని బయటకు రావాలి, మనసుని లోపలికి తీసుకెళ్ళాలి, ప్రాణాయామం చేసి నీ మనసుని ప్రశాంతంగా పెట్టుకోవాలి, నీ శ్వాసక్రియని సమానంగా పెట్టుకోవాలి. అట్లాగే దాని తర్వాత మనం ఇంద్రియాలని బుద్ధి మనస్సు వీటన్నిటిని మన నియంత్రణలో తెచ్చుకున్నప్పుడు మోక్షపరాయణలో ఉంటాం. ఇంకా మోక్షం రాదు, మోక్షాన్ని సాధించటానికి కావాల్సినటువంటి సామాగ్రిని మనం తయారు చేసుకుంటున్నాం. ఇక్కడ మనం యుద్ధానికి వెళ్తేనో మంచి వంట చేయాలనుకుంటే ఎట్లయితే దినుసులన్నీ మనం సిద్ధం చేసుకుంటామో అదే విధంగా ఇక్కడ మోక్షానికి కావాల్సినవన్నీ ఇవన్నీ రెడీ చేసుకున్నాం అన్నమాట. రాత్రి మొబళ్ళు అదే గోల, మనకి ఇంకేం ఉండదు. స్వామిని చూసుకుంటూ స్వామిని తలుచుకుంటూ కళ్ళెమ్మడి నీళ్లు గారుతుంటాయి, మనసు తప్పిస్తూ ఉంటది. ఇవన్నీ చేసినప్పుడు మనం దాని మీద ఎక్కువ గురించి ఆలోచించినప్పుడు దాన్నే శ్రవణము, దాన్నే అనుకోవటము, దాన్నే మననం చేసుకోవటము, దాని గురించి ఆలోచించడం, అదే వినటము, ఇవన్నీ దాని మీదనే అనమాట. అదంతా చేసినప్పుడు విగతేచ్ఛ భయక్రోధ కామాది దుర్వసనాలని ఈ దురాలోచనని ఈ వ్యసనాలని పనికిరాని వ్యసనాలన్నిటిని మనం ఎప్పుడైతే వదిలేస్తామో, ఎన్నిసార్లు మనకి చెప్పినా కూడా మళ్ళీ మళ్ళీ ఎందుకు చెబుతున్నారంటే ఇది నిర్మూలించటానికి కష్టము, ఇది బయటికి రావాలంటే దీంట్లో నుంచి కష్టం కాబట్టి మళ్ళీ మళ్ళీ చెబుతున్నారు. ఏమేంటి? 3: కామము, క్రోధము, భయం. కోరిక, కోపం, భయం. ఈ మూడింటిని ముందు వదిలేయాలి. ఈ 3 మనకి పెద్ద శత్రువులు. మన ఉన్నతికి, మనం పెరగటానికి, మనం పైకి రావాలి అంటే మనము కొన్ని వదిలేయాలి, కొన్ని తెచ్చుకోవాలి. వదిలేయాల్సిన వాటిలో ముఖ్యమైన ఏంటి అంటే కోరిక, కోపము, భయం. ఈ మూడింటిని ముందు వదిలేస్తే అప్పుడు మన మీద మనకు నమ్మకం, విశ్వాసం, ఈ స్వామి మీద విశ్వాసం, దానికి కావాల్సిన ప్రయత్నాలు అవన్నీ చేయటానికి మనకి అవకాశం. మన టైం అంతా వీటి మీదకి వెళ్ళిపోతే మిగిలిన పనులు, మంచి పనులు చేయడానికి మనకు టైం ఉండదు. అందుకని మనం ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు దాన్ని వరుస క్రమంలో కనుక చూసుకుంటూ వస్తే ఒకదాని తర్వాత ఒకటి ఏం చేయాలనేది మనం ఫస్ట్ ఏం చేస్తాం? ఓం అంచరా. మనం వాళ్ళు దిద్దేటప్పుడు ఏం రాస్తారండి? ఓం రాస్తాం సార్. ఏ పనైనా మొదలు పెట్టబోయే ముందు కూడా ఓం రాస్తాం. ఓం రాస్తాం. అక్కడి నుంచి ఓం దగ్గర నుంచి ఈ ఊలన్నీ రాసుకుని పైదాకా. అట్లా ఎట్లయితే మనం దీనికి ఒక పద్ధతి ప్రకారం వస్తామో ఇక్కడ కూడా పద్ధతిలో ఏంటంటే ముందు ఈ లోపల ఉన్నాయన్నీ చెత్తంతా తీసేయి. ఈ కామం, క్రోధం, భయం ఇవన్నీ ఏవేవి ఉన్నాయో అవన్నీ తీసేసిన తర్వాత నీకు మిగిలేది శుద్ధమైన తుడిచిన అద్దం మిగులుతుంది. అంటే నీ మనసు నిర్మలంగా తయారవుతుంది. ఇక నీకు ఎటు అన్నీ వదిలేసుకున్నాం. మనం సంసార చక్రంలో ఉన్నా, గృహస్థాశ్రమంలో ఉన్నా కానీ మనము అన్నిటినీ వదిలేసుకున్నాం, విరక్తి చెందేసాం, అయిపోయింది. ఇప్పుడు మనకు మిగిలింది ఒకటి ఏంటి? మోక్ష సాధన. ఈ మోక్ష సాధనకి మనకు అడ్డం వచ్చే ఈ మూడింటిని కూడా వదిలేసేస్తే వీళ్ళందరినీ మన మనసు అర్థంలాగా అవుద్ది. అప్పుడు మనం ఈ నిర్మల హృదయంలో ఈ మనస్సు ఎప్పుడైతే మనకు అర్థంలాగా తయారవుతుందో, నిర్మలంగా స్వచ్ఛంగా అవుతుందో అప్పుడు మనకి ఈ జ్ఞానం అనేది వస్తుంది. జ్ఞానం అనేది వెలుగుతుంది లోపల నుంచి. మనం ఇప్పుడు ఇదివరకంటే ఇప్పుడంటే మనకి లైట్లు ఇవి కూడా ట్యూబ్ లైట్లు అవన్నీ ఉంటే అటు చివరి ఇటు చివరి నలుపు వస్తుంది పాత ట్యూబ్ లైట్లకి. అయితే కొత్త వాటికి కూడా వస్తుందో తెలియదు. పాత ట్యూబ్ లైట్లు నలుపు వస్తుంది కదా చివర్లో, చూసారా? వచ్చేయండి ఇది వరకు. ఆ నలుపు వచ్చింది ఎందుకు?
దాని కెపాసిటీ అయిపోయింది అనమాట. అయిపోయినప్పుడు ఆ నలుపు వస్తే అప్పుడు ఏమవుతుంది, లైట్ డిమ్ అవుతుంది, వెలుతురు తగ్గిపోతుంది కదా. ఉమ్. అది అవును సార్. తీసేసి మళ్ళీ కొత్త ట్యూబ్ పెట్టుకుంటే వెలుతురు ఎక్కువ వస్తుంది. ఉమ్. అట్లాగే ఇక్కడ కూడా మనము ఈ మన ఈ భయం, క్రోధం, కామము, కోరికలు ఇవన్నీ మన మనసులో తీసేస్తే మాడిపోయిన బల్బు లాగా కొత్త బల్బు వేసుకున్నప్పుడు మనం జ్ఞానం ప్రకాశవంతంగా జరుగుతుంది, జ్ఞానం అనేది వస్తుంది. జ్ఞానం అంటే కొత్త బల్బు వేయటం అనేది ఎట్లా జ్ఞానము, ఇక్కడ కూడా మనం కొత్త మార్గాన్ని, మనం ఇప్పుడు దాకా అనుసరించిన మార్గాన్ని, ఈ భయం, ఈ భ్రమలు, మాయలు, వీటిలో వాటిని చూసేసి ఈ ఎండమావుల వెనకాల పరిగెత్తడం మానేసి ఎప్పుడైతే మనం దీని వెనక అసలైన విషయం వెనక వెళ్తామో అప్పుడు ఈ జ్ఞానం అనేది మనకి లోపలికి వస్తుంది, జ్ఞానం అనేది ప్రకాశిస్తుంది. జ్ఞానం అనేది ఆ ప్రకాశం ఎట్లా ఉంటుంది అనేది మనం నిన్న మన శ్లోకాలు చూసాం. అది సూర్యుడి కంటే కూడా ఎక్కువ వెలుతురుతో, ఎక్కువ వెలుగుతో ఉంటుంది అని చెప్పి. సో ఇవన్నీ మునిహి లాస్ట్ లో మళ్ళీ అంటే మననశీనులే ఉండువాడు. ఇది ఒక్కొక్కటి మనకి చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ విషయాలన్నింటినీ బయటకు దోసేయాలి, తర్వాత మనసు కళ్ళని చూపుని లోపల తీసుకెళ్ళాలి, ప్రాణాయామంలో మనం శ్వాస నిశ్వాసాలన్నీ సమానంగా ఉంచాలి, మోక్ష సాధనకి వెళ్ళాలి, ఏ ఇంద్రియాలను జయించాలి, మోక్ష సాధనకి రావాలి. మోక్ష సాధనలో నుంచి మననశీనులే ఉండాలి. ముని అంటే మనను ఎప్పుడు దాని మీదనే మనం ధ్యాసించి ఎప్పుడు దాని గురించే తప్పిస్తూ ఉండాలి, ఆలోచిస్తూ కాదు, తప్పిస్తూ ఉండాలి. తపన అంటాం దాని మీద. లోపల అగ్ని జ్వాల, అది సాధించాలనేటువంటి ఆ జ్వాల లోపల నుంచి రావాలి. అప్పుడు ఈ మననం అనేది వచ్చినప్పుడు మోక్ష సాధనకి దగ్గరలోకి వస్తాం. సదాముక్త, ఇట్లాంటివన్నీ చేసిన వాడు ఎప్పుడు కూడా ముక్తి పొంది ఉంటాడు, ముక్తిలోనే ఉంటాడు. నువ్వు ప్రాణమే పోవక్కర్లేదు, బతికుండి కూడా. అందుకని జీవన్ముక్తుడు, జీవించి కూడా ముక్తుడైన వాడు. ఇది మనం ఇవన్నీ చేసినందువల్ల ఎవరైతే ఇవన్నీ చేస్తారో వాళ్ళు మరి మోక్షం పొందటానికి వేరే చోటికి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇక్కడే ఉండి ఈ స్థితిలోనే ఉండి మనం మోక్షాన్ని సాధించవచ్చు అని చెప్పి మనకు చెబుతున్నారు అనమాట. ఈ సాధనలో మనకు మనిషి ఎప్పుడైతే ఇవన్నీ చేస్తాడో ముక్తి వస్తుంది అని చెప్పి భగవానుడు ఈ శ్లోకంలో మనకి చెప్తున్నారు. అందుకని మోక్ష ప్రాప్తికి ఏమేం కావాలి అంటే, ఒకటి శబ్దాది విషయ త్యాగం, రెండవది ఏకాగ్రతతో ధ్యానం చేయటం, మూడవది ప్రాణాయామం, ప్రాణవాయువు నియంత్రించటం, నాలుగవది ఇంద్రియ మనోబుద్ధుల నిగ్రహం, ఇంద్రియాలని, మనసుని, బుద్ధిని నిగ్రహించటం, తర్వాత మననశీలత్వం. ఇప్పుడు దాని గురించే మననం చేసుకుంటాం, చదువుకుంటూ ఉంటాం, దాన్ని చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. దాంతో మోక్షపరాయణతత్వం అనేది వస్తుంది. అప్పుడు మనం ఈ కామక్రోధాదులు, భయాలు ఇవన్నీ వదిలేసినప్పుడు మనం ముక్తులు పొందుతాం. ఆ విధంగా జీవన ముక్తులు అవ్వచ్చు అనేది ఈ 27, 28 శ్లోకాల్లో మనకి స్వామి సెలవు ఇచ్చారు. 29 అవదేమో, ఇంకా ఎక్కువ ఉంది అది. నేను కొంచెం యాడ్ చేయాలనుకుంటున్నాను. ఈ 10 నిమిషాలు సరిపోతుంది. అదే సార్, మామూలుగా మనము కళ్ళు మూసుకొనే ఉండాలి అని చెప్పారు కదా. అది నుదుటి మధ్యలోని మనం కాన్సన్ట్రేట్ చేయాలి అని చెప్పారు కదా. అసలు అది ఏమి అని అంటే, మామూలుగా కళ్ళు తెరిచి ఉంటే మనకి అన్ని బాహ్య వస్తువులు కనపడి దాని మీదకి వెళ్ళిపోతాయి మనసు అనేది. సో అప్పుడు కూడా మనకి ధ్యానం కుదురుతుంది. అండ్ కళ్ళు మూసుకొని ఉంటే మనకి నిద్ర వస్తుంది. సో అప్పుడు కూడా మనకి జ్ఞానం అనేది కుదరదు అనమాట. మామూలుగా మనకి యోగాలో ఏం చెప్తారు అని అంటే, చిత్త వృత్తి నిరోధ అని చెప్పి చెప్తారనమాట. మన చిత్తాన్ని. అండ్ యోగ అంటేనే మనకి మామూలుగా దాని మీనింగ్ ఏమేనంటే, యోగ అంటే మనకి జీవాత్మ అండ్ పరమాత్మని అనుసంధానం చేసేదాన్ని యోగం అనమాట మనకి. సో యోగ అంటే అలా ఆ మీనింగ్ తీసుకోవాలి. మన చిత్త అంటే బుద్ధి, మన అహంకారము, మనస్సుతో కూడిన మొత్తం మన అంతఃకరణాలన్నీ కూడా బుద్ధి అని లెక్క. అండ్ వృత్తి అంటే మనసులో నిరంతరం కలిగే ఆలోచనలు అండ్ మార్పులు. మన ఎప్పుడు ఏదో ఒక థాట్స్ వస్తాయి కదా, అది వృత్తి.
నిరోధ, నియంత్రించడం వల్ల దానికి మనకి వచ్చేదే యోగం అన్నమాట. అంటే యోగ చిత్తవృత్తి నిరోధ. ఇది పతంజలి మహర్షి మనకి చెప్పినటువంటి ఫస్ట్ మినిమం ఇది తెలుసుంటది యోగా చేసిన వాళ్ళందరికీ అన్నమాట. సో అసలు ఈ కళ్ళు మనము మూసుకుంటే అసలు ఏం జరుగుతుంది అనేది కూడా మనం ఒకసారి తెలుసుకుంటే ఏమి అనంటే, ఈ కళ్ళు మూసుకుంటే కూడా దీన్ని అంటే కళ్ళు తెరిచి కళ్ళు మూయడంలో దీన్ని 5 రకాలుగా కూడా డివైడ్ చేశారు యోగాలోని. అది ఫస్ట్ ప్రాణ, విపర్య, వికల్ప, నిద్ర, స్మృతి. ఈ ఐదు అవస్థలు మనకి జరుగుతూ ఉంటాయి అన్నమాట. మనం అంత అవేర్నెస్ తో ఉండము, అవి మనకే తెలియకుండా జరిగిపోతాయి. ఈ 5 రకాలుగా ఉంటాయంట. అదేమి అని అంటే, ప్రాణం అంటే మనస్సు బయట ఉండే వస్తువులు చూస్తూ ఉండడం అన్నమాట. కళ్ళు తెరిచి ఉన్నాయనుకోండి, బయట ఉండే వస్తువులు అది కావాలి, ఇది కావాలి, అది కావాలి అని చెప్పి ఏదో ఒకటి చూస్తూ ఉంటది. అదొకటి జరుగుతుంది. లేదు అని అంటే విపర్య స్థితి. విపర్య స్థితి అని అంటే ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్లు అలా ఊహించుకొని మళ్ళా ముందరికి వెనక్కి అట్లా వెళ్ళిపోయి అట్లా అది ఒక స్థితి జరుగుతుందంట. వికల్ప స్థితి అంటే ఇది అవుతుందో అవ్వదో. వికల్పం అంటే మన ఇట్లా సందేహాలు అట్లా ఉండిపోతాయి అన్నమాట. ఇది అవుతుందా, సంకల్పానికి నా వ్యతిరేకం. వల్ల అవుతుందా. సంకల్పానికి వ్యతిరేకం వికల్పం. వికల్పం అట్లా సందేహ స్థితి అదైనా వస్తుంది. ఇంకా పడుకుంటే మనకి అడగకుండా వచ్చేది నిద్ర, కళ్ళు మూసుకుంటే. అది అందరికి తెలిసిందే. అండ్ స్మృతి అంటే గత జ్ఞాపకాలు, అది మంచివైనా చెడువైనా అవి గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట కళ్ళు మూసుకున్నప్పుడు. సో ఇవన్నీ కూడా మనం కళ్ళు మూసుకున్నప్పుడు జరుగుతుంది. మనము ఎప్పుడు మన కనుబొమ్మల మధ్య, భ్రుకుటి మధ్యలో మన ఈ దృష్టిని పెట్టకపోతే ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. సో వీటిని అంటే కొంచెం మంది చూడండి, నాకు ధ్యానం కుదరట్లేదు అని కొంచెం మంది, నేనే చాలా రోజులుగా నాకు ఇవన్నీ చేస్తున్నాను కానీ జ్ఞానం అంటే ఏం తెలీదు, ఇది కుదరదు, ఎప్పుడు ఎలా కూర్చుంటారో అని నేనే చాలా సార్లు చాలా ఇదిగా ఇబ్బంది పడ్డాను. సో ఇవన్నీ జరుగుతాయి అన్నమాట మనకి. ప్రాణ, విపర్య, వికల్ప వృత్తి, నిద్ర, స్మృతి. ఈ వీటిలో ఏదో ఒకటి జరుగుతుంది, ఏది జరగకపోయినా. సో వీటినన్నింటినీ మనం అవాయిడ్ చేయాలి అని అంటే, మన కనుబొమ్మల భ్రుకుటి మధ్య స్థానంలో మనము దృష్టిని అనేది కేంద్రీకరించాలి. ఇది అనుకున్నంత ఈజీ కాదు. మహా అయితే మనము సాధన దశలో మహా అయితే ఒక 2 minutes ఉంచితేనే మనకి కనులు లాగేసినట్టు అట్లంతా అవుతుంది అనమాట. చాలా ఇబ్బందిగా అంటే మనకే తెలియకుండా డైవర్ట్ అయిపోతాము అండ్ వెళ్ళిపోతుంది కన్ను అటు ఇటును. సో దాన్ని మనం జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేసి ఉంచుకోవాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్. ధ్యాన స్థితికి కనుబొమ్మల మధ్య మనం ఏదో 4-5 గంటలు ధ్యానం చేసాము, కూర్చునిపోయాము, ఇలా ఊగిపోతున్నారు, అలా ఊగిపోతున్నారని అదంతా నిద్ర స్థితి. సో అది పడుకుని పోయినప్పుడు అట్లంతా వస్తుంది. మామూలుగా ఆ యొక్క 2 కనుబొమ్మలు అంటే మన దృష్టి లోపలికి వెళ్ళట్లేదు అండ్ బయటకు కూడా రావట్లేదు. మనం మధ్యలో నిలుపుతున్నాం అనమాట. ఆ స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే మనకి ధ్యాన స్థితి అనేది కలుగుతుందన్నమాట. సో అది ఆ స్థితిలో మనము ఉండాలి అని కూడా మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారన్నమాట. సో అండ్ మీరు చెప్పారు కదా సార్, ఎనర్జీ పాయింట్స్ అని చెప్పి, అవి ఏమి అని అంటే అదే జ్ఞానముద్ర, ఇది ఎనర్జీ పాయింట్ ఇక్కడ పెట్టి చూడాలి అని చెప్పి. సో మనకి 72,000 నాడులు ఉంటాయి కదా, దాంట్లో ఎనర్జీ పాయింట్స్ అంటే ఎందుకు ఇవే పెట్టారు, ఇక్కడ చక్రాలు ఎందుకు ఉంటాయి అని అనుకుంటే, మనకంట ఈ నాడులన్నీ కలిసే ప్లేసెస్ మన చక్రాలు ఉన్నాయి కదా, ఆ చక్రాలు ఉండే ప్లేసెస్ అన్నమాట. అక్కడ మాత్రమే చక్రాలు ఉంటాయి అన్నమాట. సో అవి ఎనర్జీ పాయింట్స్. అక్కడ క్రాస్ మనం అవుతాయి, అక్కడ ఎనర్జీ లెవెల్స్ క్రాస్ అవుతాయి. ఆ క్రాస్ అయిన చోటల్లా మీట్ చక్రాలు అవుతాయి, అన్నమాట. మీట్ అవుతాయి. ఆ కలిసిన చోటల్లా అక్కడే మనకి చక్రాలు వస్తాయి అనమాట. అందుకని చక్రాలు మూలాధార ఏర్పాటు చక్రం నుంచి చేస్తాయి. సహస్రార చక్రం దాకా. సో కాబట్టి మీరు అన్నట్టు మూలాధార చక్రంలో కూడా కాన్సన్ట్రేట్ చేయొచ్చామో నాకు తెలియదు, నేను అది వినలేదు. మీ కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కడైనా చేయొచ్చు, ఇక్కడెక్కడైనా ఏం కాదు. నీ కాకపోతే తేలిక ఉంటుందని ఇక్కడ చేయమని చెప్పారు ఆయన.
మనం కొంతమంది సో ధ్యానం చేసేటప్పుడు ముక్కు చివరి చేయమని చెప్తాం. ఎందుకంటే ఈ శ్వాస అనేది మనం చెప్పాము చేయడం ప్రాక్టీస్ చేయమని చెప్పి. శ్వాస తీసుకునేది నువ్వు ప్రయత్నపూర్వకంగా తీసుకునే శ్వాస కాకుండా శ్వాస దానంతట అది వెళ్ళి వచ్చేదాన్ని నువ్వు గమనించగలగాలి అని చెప్పని. దాన్ని గమనించాలి అంటే నువ్వు ముక్కు మీదకి నువ్వు కాన్సన్ట్రేట్ చేస్తే మనం ఇప్పుడు మాట్లాడుకునేటప్పుడు శ్వాసక్రియ జరుగుతూనే ఉంటది. మనం ఏదైనా పని చేసేటప్పుడు కూడా దాని పాటికి శ్వాసక్రియ జరుగుతూనే ఉంటుంది. మనం తెలియకుండానే శ్వాస లోపలికి వెళ్ళి బయటకు వచ్చేస్తుంటుంది. దాన్ని తెలుసుకోగమంటాడు. అట్లా దాని మీద నువ్వు నాసిక చివరి భాగంలో పెట్టినప్పుడు నీ శ్వాస ఎప్పుడైతే లోపల పోవటం రావటం అనేది నువ్వు గమనించగలుగుతావో అప్పుడు ఆటోమేటిక్గా నీ కాన్సన్ట్రేషన్ వచ్చేస్తుంది. అది ఆజ్ఞాచక్రం మీద ఇక్కడ కుదరలేదు, ఇక్కడ పెట్టుకో. ఇక్కడ పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది, నీకు ఆలోచనల మీద నీకు ఉండేటువంటి నియంత్రణ వస్తుంది. మామూలుగా మొదట్లో మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు మనసు ఖాళీగా ఉండదు. అది ఎక్కడెక్కడెక్కడో పరిగెడుతూ ఉంటుంది. ఎన్నెన్నో ఆలోచనలు వస్తాయి. గడిచిపోయినాయి, ఎప్పుడో లోపల ఉండిపోయినాయి, మర్చిపోయినాయి కూడా బయటకు వస్తాయి. వీటన్నిటిని మనం నియంత్రించుకుని మెల్లమెల్లగా తగ్గించుకుంటూ వస్తే మొదట్లో ఉన్నంత వారం రోజులు అయ్యేటప్పుడు ఉండదు, 15 రోజులు అయ్యేటప్పుడు ఇంకొంచెం తగ్గుతుంది. అట్లా 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 కొంచెం కొంచెంగా వచ్చేప్పుడు నెల, 15 రోజులు, 2 నెలలు, 3 నెలలు వాళ్ళ కాన్సన్ట్రేషన్ బట్టి మనకు ఆలోచనలు రావటం ఆగిపోతాయి. దాన్నే ఆలోచనలు రావటం ఆగిపోయినప్పుడు మనకి మనసు ప్రశాంతంగా అయిపోతుంది. అప్పుడు మనం మిగిలిన ఆలోచనలోకి వెళ్తాం అనమాట. అది కాన్సన్ట్రేషన్ మనం ఎక్కడైనా ఫోకస్ చేయి, ఏం ప్రాబ్లం లేదు. ఆ ఫోకస్ చేసేది మాత్రం నిలకడగా అక్కడే ఉంది. ఇక్కడ బ్రుకుటి అని ఎందుకు చెబుతున్నారు అంటే ఈ నాడులు సుషుమ్న నాడి దగ్గర నుంచి దగ్గరగా ఉంటది కాబట్టి ఇక్కడ చెప్పారు అది తేలిక అవుతుంది అని చెప్పేసి. చెప్పండి అదే మరి ఇంటరప్ట్ అదే చేశాను. సార్. ఆ విధంగా మనము చేసుకుంటే బాగుంటది అన్నట్టు. అండ్ ఇంకా మనకి స్పర్శాన్ కృత్వ బహిర్బాహు అది అయిపోయింది. తర్వాత ప్రాణాపానో సమాకృత్వ అని అంటారు, సమకృత్వ. ఈ ప్రాణాయామం వచ్చి మనము మామూలుగా ఇవన్నీ కూడా ప్రాణాయామాలే. ఏమది ఇప్పుడు మేడం చెప్పినట్టు భస్త్రికా ప్రాణాయామం కానీ మనం ఇవన్నీ కూడా ప్రాణాయామాలే. కానీ ఇక్కడ మెయిన్ గా చెప్పేది వచ్చి కుంభక ప్రాణాయామం. కుంభకము వచ్చి స్తంభిస్తాం కదా, అంటే ఒక 4 ఆల్రెడీ మనకి ముందర చెప్పారు మనకి అది. ఒక 4 నెంబర్స్ వరకు బ్రీత్ ఇన్ చేయాలి, మళ్ళా 4 నెంబర్స్ అట్లే హోల్డ్ చేయాలి, అండ్ అంతర్ బ్రీత్ కుంభక్ అవుట్ బాహర్ 6 కుంభక్, నెంబర్స్. అంతర్ కుంభక్ బాహర్ కుంభక్. కుంభకాలు అంటే అవే. కుంభకాలు. ఆ కుంభక ప్రాణాయామము మనకి ఈ జ్ఞాన స్థితి రావడానికి ఎక్కువ ఉపయోగపడుతుంది అనమాట. ఈ ప్రాణాయామాలన్నీ ఫస్ట్ ఇంట్రడక్షన్ అండ్ వార్మ్ అవుట్ అన్నట్టు. ఫస్ట్ వార్మప్ చేస్తాం కదా మనము, సో అట్లా వార్మప్ అన్నట్లు. అలా నెమ్మదిగా వెళ్ళి అక్కడ ఎప్పుడైతే కుంభకము, అంతర్ కుంభకం అండ్ బాహ్య కుంభకము ఈ ప్రాణాయామాల దగ్గర మనకి ఎక్కువ లోపల ఉన్న అంతా క్లీన్ అయ్యి మనకి మంచిగా జరుగుతుంది అన్నట్టు అనమాట. సో ఈ మనకి మామూలుగా 5 కోశాలు ఉన్నాయి కదా సార్. మామూలుగా అన్నమయ కోసము, ప్రాణమయ కోసము, విజ్ఞానమయ కోసము, ఆనందమయ కోసము, ఇవన్నీ. ఈ 5 కోశాల్లో ఫస్ట్ మనకి ప్రాణమయ కోసము శుద్ధి జరగాలి అంటే దానికి మనం ఆసనం చేయాలి. ఇప్పుడు ప్రాణాయామం చేయాలంటే డైరెక్ట్ గా కూర్చొని నేను ప్రాణాయామం చేస్తానని అంటే మీకు కుదరదు. ఈవెన్ కొంచెమైనా యోగా ప్రాక్టీస్ చేసి ఎక్సర్సైజ్ చేసి కూర్చుంటేనే మీకు ప్రాణాయామం కుదురుతుంది, అండ్ అదే కరెక్ట్. ఏమి అని అంటే ఫస్ట్ మనకి యోగా చెప్పిన వాళ్ళు కూడా ఏం చెప్తారంటే ఫస్ట్ ఇంటెన్స్ ఎక్కువ ఉండేటట్టు చెప్తారు. ఫస్ట్ 10 minutes కొంచెం ఎక్కువ హెవీగా బాడీ కొంచెం చెమట వచ్చేటట్టు అండ్ ఎక్కువ స్ట్రెయిన్ అయ్యేటట్టు ఉండే ఆసనాస్ అన్ని ఫస్ట్ 10 minutes చెప్తారు. తర్వాత నెమ్మదిగా స్లో డౌన్ చేస్తూ మళ్ళా పడుకొని ఉండే ఆసనాలు, మళ్ళా బోర్లో ఉండే ఆసనాలు, ఇవన్నీ చెప్పి మళ్ళా లాస్ట్ లో మీకు కూర్చోపెట్టి ఈ యొక్క ప్రాణాయామం చేపిస్తారు. సో అప్పుడు బాడీ కూర్చునే కండిషన్ కి వస్తుంది అనమాట. సో నేను నిద్ర నుంచి లేచి డైరెక్ట్ గా నేను కూర్చొని ప్రాణాయామం చేస్తానంటే కుదరదు, అండ్ మీకు చేయడం కరెక్ట్ కాదనమాట. సో ఇప్పుడు ఆకలిగా ఉన్న వాడికి అన్నం పెట్టడానికి అండ్ కడుపు నిండిన వాడికి అన్నం పెట్టడానికి ఎంత తేడా ఉంటుందో అంత తేడా ఉంటుంది. సో అలా ఆ విధంగా అన్నమయ కోసం మనకి శుద్ధి జరగాలి అంటే అది ఆసనం ద్వారా జరుగుతుంది. ఆసనం చేస్తే అన్నమయ కోసం శుద్ధి జరుగుతుంది. తర్వాత ప్రాణమయ కోసం శుద్ధి జరగాలి అంటే ఈ ప్రాణాయామాలు చేయాలి.
ఈ ప్రాణాయామం చేయాలి అంటే ఆసనము చేస్తేనే మనకి సరిగ్గా కూర్చొని స్థిరంగా కూర్చునే ఆ స్థిరమైన ఆసనంలో కూర్చుంటేనే ప్రాణాయామం అనేది వస్తుంది. ఈ స్థిరమైన ఆసనం అనేది మనము ప్రాక్టీస్ చేయాలి అని అంటే ఆసన ప్రాక్టీస్ కంపల్సరీ ఉండాలి. సో తర్వాత మనోమయ కోసం అని అంటే ఈ మీకు మనోమయ కోసంలో ఏం జరుగుతుంది అని అంటే ఈ మనస్సు, ఆలోచనలు, ఇవన్నీ ఈ కోరికలు ఇవన్నీ ఉండేది మనోమయ కోసం అన్నమాట. ఇవి జ్ఞానేంద్రియాలకు సంబంధించింది. ఇవన్నీ కూడా మనం లోపలికి తీసుకోవాలి. ఇది కూడా మనకి ముందర చెప్పున్నారు. యోగా సూత్రాల్లోని ప్రత్యాహారం అని చెప్పారు కదా, అది విజ్ఞానమయ కోశంలో జరుగుతుంది అనమాట. సో ఇట్లా ఒక్కొక్క కోశంగా మనం శుద్ధి చేసుకుంటూ ఉంటే అప్పుడు విజ్ఞానమయ కోసం అండ్ ఆనందమయ కోసం అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో దీన్ని కూడా మనకి ఇక్కడ ఈ ప్రాణాపాన సమాయుక్తో నాసాభ్యంతర చారిణో అనే దాంట్లో కూడా మనము తీసుకోవచ్చు అని కూడా చెప్పచ్చు సార్. అదే అంతే. అండ్ తర్వాత ముని అనేది అవన్నీ మీరు ఇంకా చెప్పండి. థ్యాంక్ యూ జ్యోతి. థ్యాంక్ యూ జ్యోతి. బాగా క్లోజింగ్ ప్రేయర్ చేద్దాం. మ్యాట్రన్. క్లోజింగ్ ప్రేయర్. యోగేశం సచ్చిదానందం వాసుదేవం వ్రజప్రియం ధర్మ సంస్థాపకం వీరం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంకెవరన్నా ఇందులో చెప్తారండి. ఒక్క నిమిషం ఇంకెవరన్నా ఇందులో ఏమైనా కాంట్రిబ్యూట్ చేస్తారా? ఇంకెవరన్నా ఉన్నారా? ఏమైనా మాట్లాడతారా ఇవాళ దాని గురించి, ఈ శ్లోకం గురించి? రికార్డింగ్ ఆపేస్తున్నా.